హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరావు కొనిరెడ్డి. ఇప్పుడు సోషల్ మీడియాలో కావచ్చు, సినీ ఇండస్ట్రీలో కావచ్చు, ఒకటే ఆలోచన. పవన్ కళ్యాణ్ గారు అలానే బాలయ్య గారు ఇద్దరు పోటీ పడబోతున్నారా? ఇద్దరు సినిమాలు ఒకేసారి రిలీజ్ చేయబోతున్నారా? ఇప్పుడు ఇదే డౌట్. సో ఏం జరగబోతుంది? మరి ఓజీ అఖండ 2 పోటీ పడతాయా, లేదంటే గనక ఓజీ అలానే చిరు గారి సినిమా వస్తుంది సంక్రాంతికి, మరి దాంతో పోటీ పడుతుందా? అసలు ఏం జరగబోతుంది? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈ రోజు మనతో పాటు సినీ క్రిటిక్ జగదేవ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? యాక్చువల్లీ ఓజీ సెప్టెంబర్ 5th రిలీజ్ అని చెప్పారు, బట్ ఇంకా వర్క్ పెండింగ్ లో ఉంది అన్న టాక్ అయితే నడుస్తుంది. సో ఇలా చూస్తే సినీ ఇండస్ట్రీలో వస్తున్న టాక్ ఏంటి అంటే ఓజీ అండ్ అఖండ 2 రెండు పోటీ పడబోతున్నాయి, ఒకేసారి రిలీజ్ చేయబోతున్నారు అని వస్తుంది. సో ఎలా ఉండబోతుంది సిచ్యువేషన్? సో అభిమానులు ఎవరిని హిట్ చేస్తారు, ఎవరిని డౌన్ చేస్తారు? యాక్చువల్గా ఇండస్ట్రీలో ఆహ్లాదకరమైన పోటీ ఉంటుంది ఏ స్టార్ హీరోలకైనా. కాకపోతే ఇప్పుడు ఇద్దరు ప్రజాప్రతినిధులు ప్రస్తుతానికి ఈ ఇద్దరు సూపర్ స్టార్లు కూడా, ఒకరు మహానటుడు దివంగత ముఖ్యమంత్రి తనయుడు సూపర్ స్టారు ప్రస్తుత హిందూపురం ఎమ్మెల్యే, మరొకరు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. సో ఈ ఉప ముఖ్యమంత్రి అవడం వల్ల పెండింగ్ లో ఉన్న సినిమాలు చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు ఒక 5 శాఖలకు మంత్రి ఆయన. సో ఆ పనులే చాలా ఉన్నాయి. రాష్ట్రం ఒక్కసారి వెనక్కి వెళ్ళిపోయింది, అవన్నీ సెట్ చేసుకోవాలి, అవన్నీ ఇంకా డిపార్ట్మెంట్ పరమైన ఇవన్నీ. మరొక వైపు ఇతను నమ్ముకున్న ప్రొడ్యూసర్స్, దర్శకులు, ఆ 24 క్రాఫ్ట్ సంబంధించిన టెక్నీషియన్స్, వాళ్ళు వీళ్ళు కూడా ఎక్కడెక్కడ స్ట్రక్ అయిపోతే చాలా ఇబ్బంది. వాళ్ళు ఫైనాన్స్ తెచ్చి నడిపిస్తున్నారా, ఎంత పెట్టుబడి పెట్టారా, అదంతా అమౌంట్ ఒకదారి ఆగిపోతే ఎంత నష్టం, ఎంత వడ్డీ కడుతుంటారు. అది కూడా అకౌంటబిలిటీ, ఆ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది ఈయనకి. దానికి సంబంధించి ఈయన మధ్యలో కొంతమంది వ్యక్తుల్ని ఇలా త్రివిక్రమ్ గారు లాంటి వాళ్ళు పిలిపించుకొని డేట్స్ అవి అడ్జస్ట్ చేస్తే ఈవినింగ్ 7 తర్వాత 8 తర్వాత అక్కడే సెట్ వేసి షూట్ చేసుకోవడానికి ఫినిష్ చేసేయాలి. ఎందుకంటే చేయకపోతే ప్రొడ్యూసర్స్, టెక్నీషియన్స్ వీళ్ళందరూ నష్టపోతారు. చేస్తే ఏమంటారంటే ఈయన సినిమాలు చేసుకుంటున్నాడు, రాజకీయాల్లోకి వచ్చి కూడా అనేవాళ్ళు ఉన్న రెడీగా బురజల్లడానికి. సో చాలా బ్యాలెన్స్డ్ గా చేయాలి. సో గవర్నమెంట్ ఫామ్ అయ్యి 1 year అయినా కూడా ఇంకా అడ్జస్ట్ చేయలేకపోవడానికి, చేసుకోలేకపోవడానికి కారణం అది. సో ఒకవైపు హరిహర వీరమల్లు గ్లింప్స్ అది అని ఇదని వస్తున్నాయి, అది కూడా కొలిక్కి వచ్చేలాగా ఉంది క్రిష్ గారి సినిమా. కాకపోతే ఓజీ ఆ టైటిలే ఎంత ఎఫెక్ట్గా ఉందంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్. ఎందుకంటే ఆయనే చాలా సందర్భాల్లో చెప్పింది, పూరి జగన్నాథ్ గారు కూడా చెప్పారు, గన్స్ బాంబ్స్ ఎక్కువ ఉన్నాయంటే పవన్ కళ్యాణ్ గారు కథ వినకుండానే ఓకే చేస్తారని చెప్పారు ఒకసారి పూరి జగన్నాథ్ గారు. అలాగా గ్యాంగ్స్టర్ అంటేనే మొత్తం వీటితో గన్స్ తో సంబంధించింది. సో ఆ ఓజీ సినిమా సెప్టెంబర్లో రిలీజ్ అవ్వచ్చు చూచాయిగా అని ఇప్పుడు డేట్ చెప్తున్నారు, కానీ అది కన్ఫర్మ్ కాదు. సో అట్లాంటి ఓజీని సుజిత్ చాలా స్టైలిష్ గా తీస్తాడు ఆయన. సో తీస్తాడు. పవన్ కళ్యాణ్ అంటేనే అసలు నిజంగా నా జెన్యూన్ ఫీలింగ్, వాళ్ళ అన్నయ్యలాగా చిరంజీవి గారి లాగా ఆల్రౌండర్ కాదు. అన్ని రకాల యాక్షన్లు సూపర్ గా చేస్తాడు, నవరసాలు పండిస్తాడు అనుకునే స్టారు కాదు. కానీ ఒక డిఫరెంట్ మ్యానరిజం ఉంది ఆయనలో. ఆయన బాడీ లాంగ్వేజ్ కే ఫ్యాన్స్ ఉన్నారు, ఆయన డ్రెస్సింగ్ స్టైల్ కే ఫ్యాన్స్ ఉన్నారు. దట్ ఈస్ పవన్ కళ్యాణ్. సో ఆయన నాకు తెలిసి ఫైట్స్, యాక్షన్ సీన్స్, కామెడీ కొన్ని ఎలిమెంట్స్ చేయగలుగుతాడు. ఆయనే చెప్పాడు, నేను అన్నయ్యలాగా కంప్లీట్ యాక్టర్ని కాదని చెప్పాను. సో అటువంటి పవన్ కళ్యాణ్కి అంత ఇమేజ్ రావడానికి కారణం హ్యుమానిటీ లెవెల్స్ కానీ, బయట ఆయన నడవడిక కానీ, డౌన్ టు ఎర్త్ ఉండడం కానీ, ఇవన్నీ రీజన్స్ అయితే ఆయనకి స్టైల్కి ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉండడం వల్ల అంత క్రేజీ సూపర్ స్టార్ అయిపోయాడు. సో ఆ క్రేజ్ తగ్గట్టుగానే ఓజీ ఆ సుజిత్ ఎట్లా టేకింగ్ ఉంటుంది అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక సాహో లాంటి సినిమాలు చేసేటప్పుడు. సో ఇప్పుడు అది అలా ఉంది. ఇకపోతే మీరు అన్నట్టు బాలయ్య గారిది అఖండ 2. బాలయ్య గారి సినిమా ఎప్పుడు అనుకుంటారో తెలియదు, ఎప్పుడు ముహూర్తం షాటో తెలియదు. జస్ట్ కృష్ణానగర్ వీధిలోంచి వెళ్ళాం అనుకో, ఇవాళ వెళ్ళాను బాలయ్య గారి సినిమా, ఇంకొకటి సాంగ్ ఉందట, సాంగ్ చేసి వచ్చాము, మేము సైడ్ డాన్స్కి వెళ్ళాము, లేదా జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళాము చెప్పుకుంటుంటారు. అవునా, ఎప్పుడు కొబ్బరిగా కొట్టారు, ఇప్పుడు గుమ్మడిగా కొట్టేశారా బాబు అనుకుంటాం. దట్ ఈస్ బాలయ్య గారు. ఇప్పుడు ఆయన ఏమైనా ఖాళీగా ఉన్నాడా? హిందూపురం ఎమ్మెల్యే బాధ్యతలు, ఒకవైపు బసవతారకం చైర్మన్, ఈ పక్క సినిమాలు, ఇవి చాలదన్నట్టు ఓటీటీలో ప్రోగ్రామ్స్. ఎట్లా ఒక మనిషికి 24 గంటలైనా ఇంకెక్కువ ఉంటాయా? 24 hours. ఎట్లా మరి ఆయన మేనేజ్ చేస్తున్నాడమ్మా ఈ ఏజ్ లో కూడా బాలయ్య అంత యాక్టివ్ గా? సో బాలయ్య గారి సినిమా అంటే ఫిక్స్, అది 60 రోజుల 70 రోజుల కాల్ షీట్ అయిపోతుంది అంతే. మిగతా వాళ్ళందరిలాగా దర్శకుడు దాంట్లో వేలు పెట్టడం, మ్యూజిక్ డైరెక్టర్ వేలు పెట్టడం, అది మార్చండి ఇది పెట్టండి, నథింగ్. బాలయ్య అంటే డైరెక్టర్ కిడ్,
డైరెక్టర్ ఏం చెప్తే అది చేస్తారు. అవును. పైగా బీబీ కాంబినేషన్, బోయపాటి బాలయ్య కాంబినేషన్ అంటే ఇప్పుడు వచ్చిన 3 బ్లాక్ బాస్టర్లే, అవును. మరో బ్లాక్ బాస్టర్ కోసం వెయిటింగ్. అవును. సో అది మేబీ వస్తే వచ్చి అది కరెక్ట్ గా కొంచెం ఆధ్యాత్మిక పరమైన అఘోర ఘటప్తో ఉన్నది కాబట్టి అమ్మవారి సీజన్ దసరా హాలిడేస్ మనకి సినిమా వాళ్ళకు కూడా బిగ్గెస్ట్ సీజన్ అంటే సమ్మర్ హాలిడేస్, సంక్రాంతి ఒకటి, దసరా ఒకటి. వీటి తర్వాత క్రిస్మస్ హాలిడేస్ అవి ఉన్నాయి కానీ ఎక్కువగా దసరా, సంక్రాంతి, సమ్మర్ హాలిడేసే సినిమా వాళ్ళకి పండగ లాంటివి. ఎక్కువ మంది జనాలు ఆదరిస్తారు, థియేటర్కి వచ్చి చూస్తారని. ఇవాళ రేపు ఓటీటీ ప్లాట్ఫామ్స్ అవి ఎక్కువైపోయాయి కాబట్టి. సో ఖచ్చితంగా అఖండాన్ని అయితే దసరా టైం రిలీజ్ చేయాలనుకుంటున్నారు. బట్ ఓజీ అంటే మాక్సిమం రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయన కూడా ప్రొడ్యూసర్లకి వాళ్ళకి జవాబు చెప్పాలి, వాళ్ళకి కూడా నష్టం అయిపోతుంది కాబట్టి ఎలాగోలాగా అడ్జస్ట్ చేసుకొని ఉదయం 9 నుంచి సాయంత్రం 6-7 వరకు ఆఫీస్ పనులు చూసుకున్నా 7-8 తర్వాత అయినా ఆయన ఏదైతే క్యాపిటల్ అమరావతి రీజన్ లోనే ఒక సెట్ వేయించుకొని అక్కడే ఏదో షూట్ చేయించుకోవాలి అనే తాపత్రయంలో ఉన్నాడు ఆయన. ఆ మధ్యకాలంలో ప్రొడ్యూసర్లు కూడా పిలిపించి మాట్లాడుకున్నాడంట. కాకపోతే ఇప్పుడు ఆయన ఒక్కడే ఇట్లా చేసేస్తాడంటే కాదు, ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి చెప్పాలి, లేదంటే ఎవరిలో పెర్మిషన్ తీసుకోవాలి. పెర్మిషన్ తీసుకోకపోయినా ఇంతకుముందు అన్నగారు ఎన్టీఆర్ గారు కూడా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు శ్రీనాథ కవి సార్వభౌము అశోక్ సామ్రాట్ ఏదో సినిమా చేశారు. అప్పట్లో ఆయన షూట్ దగ్గర తెచ్చుకొని సంతకాలు పెట్టి చేసేవారట. ఆయన కూడా ఎంత కష్టపడేవాడు ఆయన కూడా. సో అట్లా ఈయన కూడా చెయ్యొచ్చు, తప్పు లేదనే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ అప్పుడు రాజకీయాలు వేరు, ఇప్పుడు రాజకీయాలు వేరు కదా. ఎప్పుడు దొరుకుతాడా రాయిసురు కొడదామని చూసేవాళ్ళే. అంటే ఇద్దరు మీరు అన్నట్టు రాజకీయ నాయకులు అలానే కలిసి నడుస్తున్నారు ఒకే పార్టీ, ఒకే కూటమిలో. బట్ అయితే ఫ్యాన్స్ వేరు. ఇప్పుడు మీరు నేను ఫ్రెండ్స్ అయ్యి ఉండొచ్చు, దోస్తు మీరే దోస్తు, ఫ్యాన్స్ అట్లా లేదు నా హీరోనే హిట్ చేయాలి అంటే ఎట్లా అయిపోద్ది అంటే పక్క హీరో సినిమా బాగున్నప్పటికీ కూడా దాని మీద నెగిటివ్ టాక్ తీసుకురావడం అనేది ఈ మధ్యన ఫ్యాషన్ అయిపోయింది. సో బాగున్నా బాగాలేదు, మా హీరోతో బాగుంది, ఇది బాగోపోయినా బాగుందని చెప్తారు. ఈ ప్యాటర్న్ లో ఫ్యాన్స్ మధ్య వార్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే అన్నయ్యతో పోటీ పడలేడు పవన్ కళ్యాణ్ వెళ్ళి, సో ఇంకున్నది బాలయ్య ఒక్కరే. మరి ఈ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారు అంటే మీరు అన్నట్టు అన్నయ్యతో పోటీ అంటే అన్నయ్య ఎలాగో అనిల్ రావుపూడిది సంక్రాంతికి వస్తే అంతవరకు డ్రాగ్ చేయలేడు, ఆయన చేస్తే ఈలోగా క్రిస్మస్ లోపు ఎప్పుడో చేయొచ్చు. మీరు అన్నట్టు బాలయ్యతో పోటీ కూడా ఆయన నచ్చడు పెద్దగా, ఎందుకంటే బాలయ్య అన్న కూడా ఒక రకమైన అభిమానం. ఎందుకంటే మనం అన్స్టాబుల్ సీజన్కి వచ్చినప్పుడు కూడా చూసాం. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఇది నా సినిమా హిట్టా ఫట్టా అని కూడా చూడ్డాన్ని చేశానా అయిపోయిందా అక్కడికి అదే అన్నట్టు ఉంటుంది. బట్ మీరు అన్నట్టు ఫ్యాన్స్ అలా కాదు, మా ఓడి సినిమా, మా బాస్ సినిమా, మా అన్న సినిమా, ఇలాంటి ఫీలింగ్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఎక్కువ యూత్ ఇది ఉంటుంది, బాలయ్య గారికి మహిళలు మాసు అది ఎక్కువ బాలయ్య. సో డిఫరెంట్ జానర్స్ అయినప్పుడు సినిమాలో ఉండే కాన్సెప్ట్ కానీ సబ్జెక్ట్ కానీ, ఇప్పుడు ఓజీ అనేది కంప్లీట్ గా ఒక డాన్ క్యారెక్టర్ టైప్. అంటే మనకు స్టోరీ డాన్ అనే తెలుసు తప్ప ఎలాంటిదని తెలియదు, ఇంకా టైటిల్ అది ఉంది కాబట్టి. ఈ అఖండ్ అంటే ఆల్మోస్ట్ ఆల్ అఘోర దీనికి సంబంధించి ఒక కుటుంబ నేపథ్యము, మరలా ఒక అన్యాయాన్ని, ప్రకృతి వైపరీత్యాలతో కూడిన ఒక జరుగుతున్నాయంటే ఒక అన్యాయం జరుగుతుంది, దాన్ని ఎలా ఎదుర్కోవాలనేది ఒక అఖండ క్యారెక్టర్. సో అది అందరికి తెలిసిందే కాబట్టి అదొక జానరు, ఇదొక జానరు. సో దేనికి దానికే ఉండొచ్చు. కాకపోతే ఎప్పుడు ఈ ఫైట్ వస్తుంది అంటే కలెక్షన్స్ దగ్గరకు వచ్చేసారు ఈ తలనొప్పి అంతా. మా ఓడి సినిమా 3 రోజుల్లో ఇన్ని కోట్లు, మీ ఓడి సినిమా ఏం రాలేదంట, మా వాడు ఒక్క రోజుకి ఎన్ని కలెక్షన్లు వచ్చారా, ఈడేది మా వాడు అంటే ఇంట్లో పుట్టినోడు లాగా. అంటే అట్లా సింగులర్ గా మాట్లాడతాం, రెస్పెక్ట్ ఉండదు చూడండి. అక్కడ పవన్ కళ్యాణ్ సినిమా అంటాడు, పవన్ కళ్యాణ్ గారు అండవుడు, బాలయ్య గారు అని అండు. అరే బాలయ్య వచ్చాడు రా, చింపేశాడు, సీన్ మాత్రం చింపేశాడు రా, బాలయ్య వచ్చాడు అనే ఉంటది అక్కడ. అలా అంటే అంతగా ఆదరిస్తారు. వాళ్ళు లేకపోతే ఇంట్రెస్టే లేదు కదా. అక్కడ మాత్రం మీరు అన్నట్టు చిన్న ఫైట్ ఉంటది. అక్కడ కటౌట్ల రూపంలోను, విజువల్ రూపంలోను, తర్వాత దాన్ని ఏమంటారు బెనిఫిట్ షోల్లో వాళ్ళ టాలెంట్ చూపించుకుంటారు. బట్ న్యూట్రల్ గా ఉండే వాళ్ళు ఉంటారుగా, వీళ్ళు డిసైడ్ చేస్తారు ఏది బాగుంటే అది ఖచ్చితంగా ఆదరిస్తారు. కాకపోతే ఫ్యాన్స్ వరకు ఉండేది ఆ మొదటి 3 రోజులు, ఆ శుక్రవారం నుంచి ఆదివారం వరకే. ఆ తర్వాత ఖచ్చితంగా న్యూట్రల్గా ఉండే ఫ్యాన్స్ ఉన్నారు కదా, అది డిసైడ్ చేస్తారు. ఏ మాత్రం ఏది బాగుంటే అదే ఆదరిస్తారు. ఎందుకంటే కంచరపాల, కేర్ ఆఫ్ కంచరపాల లాంటి సినిమాలు అంత బ్లాక్ బాస్టర్ అంటే ఆ టైంలో ఒక పెద్ద సినిమా కూడా రిలీజ్ అయింది. అవును, పేరు అనవసరం, వాళ్ళు చెప్తే ఫీల్ అవుతారు. అవి పోయాయిగా. మరి కంచరపాలెం ఏముంది, దానికి దొన్నే ఉంది, ఎంత బాగా ఆడింది. మన రీసెంట్ గా కమిటీ కుర్రాళ్ళు అది ఎంత బాగా ఆడింది. కాబట్టి జనాలకి నచ్చేలాగా ఉంటే అది బాలయ్య సినిమా, పవన్ కళ్యాణ్ సినిమా అనవసరం, ఏదైనా ఆదరిస్తారు, ఎస్పెషల్లీ తెలుగు ప్రేక్షకులు. సో ఈ ఫ్యాన్స్ ఆడవిడ ఉంటుంది ఆ మొదటి 3 రోజులు. లెట్ ఇట్ గో. వాళ్ళ అభిమానాన్ని మనం వదిలేయాలి, అంటే వాళ్ళు అలా చూపించుకుంటారు వాళ్ళ అభిమానాన్ని. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.